అందరూ మోకరించి ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ప్రతినిత్యము దేవుని స్తుతించుట మన పట్ల దేవుని చిత్తమై ఉంది కాబట్టి ఎవరు కూడా అనాలోచితంగా ఉండకుండా అందరూ దేవుని స్తుతించి దేవుడిచ్చేటువంటి రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదాలని మెండుగా పొందుకుందాం. ఆదియు అంతమునై ఉన్నవాడా మీకు స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా మీకు స్తోత్రములు. దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడా మీకు స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా మీకు స్తోత్రములు. ఉన్నవాడను అనువాడునై ఉన్నవాడా మీకు స్తోత్రములు. త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తోత్రములు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రములు. మహాఘనత నొందినవాడా మీకు స్తోత్రములు. ఆకాశ మండలము కంటేను మిక్కిలి హెచ్చైన వాడవా మీకు స్తోత్రములు. మహోన్నతుడా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు. అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు. నీతిమంతుల తోవను సరళము చేయువాడా మీకు స్తోత్రములు. నీతి సూర్యుడా మీకు స్తోత్రములు. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు. నీతిపరుడును యథార్థ పరుడునై ఉన్నవాడా మీకు స్తోత్రములు. మా నీతి ఫలములు వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు. మా శాసనకర్త మీకు స్తోత్రములు. నమ్మదగిన వాడా మీకు స్తోత్రములు. సాటి లేని వాడా మీకు స్తోత్రములు. నిష్కలం కూడా మీకు స్తోత్రములు. నా శైలమా మా కోట మీకు స్తోత్రములు. మమ్మల్ని రక్షించువాడా మీకు స్తోత్రములు. మా కేడమా మీకు స్తోత్రములు. మేము ఆశ్రయించి ఉన్న ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు. శ్రమ దినమందు మా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు. నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు. నా రక్షణ శృంగమా మీకు స్తోత్రములు. మా రక్షణకర్త మీకు స్తోత్రములు. మా ఆత్మలకు లంగరు వలె నున్నవాడా మీకు స్తోత్రములు. మా ప్రాణప్రియుడా మీకు స్తోత్రములు. అద్వితీయ పెండ్లి కుమారుడా మీకు స్తోత్రములు. చీల్చబడిన మహిమ బండా మీకు స్తోత్రములు. షారోను పుష్పమా మీకు స్తోత్రములు. లోయలో పుట్టు పద్మము వంటి వాడా మీకు స్తోత్రములు. గోపరసమంత సువాసన గలవాడా మీకు స్తోత్రములు. అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు. 10,000 మంది పురుషులలో గుర్తించబడిన వాడా మీకు స్తోత్రములు. మీ నోరు అతి మధురము గనుక మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా మీకు స్తోత్రములు. రత్నవర్ణుడా మీకు స్తోత్రములు. ప్రకాశమానమైన ఏకువ చుక్క మీకు స్తోత్రములు. జల్దరు వృక్షము వంటి వాడా మీకు స్తోత్రములు.
లేడి పిల్లవలే ఉన్న ఇర్రివాడా మీకు స్తోత్రములు. కన్యకలచే ప్రేమించబడువాడా మీకు స్తోత్రములు. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా మీకు స్తోత్రములు. మా ప్రియ కుమారుడా మీకు స్తోత్రములు. శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా మీకు స్తోత్రములు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు. మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడా మీకు స్తోత్రములు. దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు. ప్రమాణ పూర్వకముగా యాజకుడైన వాడా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు. ప్రేమ యందు పరిపూర్ణము చెందినవాడా మీకు స్తోత్రములు. పరిపూర్ణుడా మీకు స్తోత్రములు. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు. నిజమైన వెలుగు మీకు స్తోత్రములు. ప్రతి మనుషుని వెలిగించువాడా మీకు స్తోత్రములు. నమ్మకమైన సాక్షి మీకు స్తోత్రములు. వధించబడిన గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు. మా మంచి కాపరి మీకు స్తోత్రములు. ఆత్మల కాపరి అధ్యక్షుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు. గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన వాడా మీకు స్తోత్రములు. మా అతిక్రమములను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు. మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రములు. మా బలహీనతలు వహించుకొని ఉన్నవాడా మీకు స్తోత్రములు. మా వ్యసనములను వహించిన వాడా మీకు స్తోత్రములు. మా కొరకు రక్తము చిందించిన వాడా మీకు స్తోత్రములు. ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచిన వాడా మీకు స్తోత్రములు. మా కొరకు అపహసింపబడిన వాడా మీకు స్తోత్రములు. నరుల చేత నిందించబడిన వాడా మీకు స్తోత్రములు. ప్రజల చేత తృణీకరించబడిన వాడా మీకు స్తోత్రములు. అతిక్రమములు చేయు వారిలో ఒక్కనిగా ఎంచబడిన వాడా మీకు స్తోత్రములు. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా మీకు స్తోత్రములు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేసిన వాడా మీకు స్తోత్రములు. మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు. పునరుద్ధానుడా మీకు స్తోత్రములు. ఆది సంభూతుడా మీకు స్తోత్రములు. ప్రథమ ఫలముగా లేపబడిన వాడా మీకు స్తోత్రములు. నేనే గొర్రెల ద్వారము అన్నవాడా మీకు స్తోత్రములు. మరణమును జయించిన వాడా మీకు స్తోత్రములు. పాతాళమును జయించిన వాడా మీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ఇంతవరకు క్షేమముగా కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. రాజుగారు స్తోత్రం స్తోత్రం స్థుతులైన సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ చాలిన దేవుడా
భూరాజులకు అధిపతి, రాజులకు రాజా, నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనాలు. పునరుద్ధాన దినమున ప్రభువా ఈ నీతిగా నాయన నీ పాద సన్నిధించి నీ స్తుతించుండగా ప్రభువా మా స్థుతులను నాయన అయ్యా నువ్వు అంగీకరించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దైవమా నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయా కూడి వచ్చిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయా రానైనటువంటి నాయన అయ్యా సహోదరి సహోదరుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. వేగరుముగా నీ పాద సన్నిధిని ప్రేరు ప్రభువా. అయా నీ గమనిలో సంతోష ఆనందములు అనుభవించుటకు నీ కృపను దైత్యమని అడుగుతున్నాను నీకు స్తోత్రాలు ప్రభువా. ఆదరణకర్త దైవజనులని విశ్వాసాలని సంఘాలని సంఘ కుటుంబాలని జ్ఞాపకం చేసుకో రాజా నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నువ్వు ప్రేమించిన ఆదరణకర్త పరిచర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా ఈ పరిచర్లను అయినా ఈ దినమున జరగనున్న బలారాధన అంతటిలో నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభువా. అయా నీ దాసులు నాయన అయా బలారాధన ఇచ్చుతుండగా ప్రభువా అయా తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కుడికి ఎడమకి తప్పిపోకండి తినని మార్గంలో నడుచుటకు ప్రభువా. అయా నీ రాజ్య వ్యాప్తి కొరకు ఆ కుటుంబాలు వాడబడినట్లుగా నీవు సహాయమును దాయిచ్చావు స్తోత్రాలు ప్రభువా. అయ్యా దైవజనులు రిప్పమ్మ గారిని, పుష్పమ్మ గారిని, మేరమ్మ గారిని ఆయన అయ్యా పాల్ గారిని ప్రభువా. అయ్యా అయ్యా రాజేష్ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా రిప్పమ్మ గారికి నూతన బలమును నూతన ఆరోగ్యమును నాయన నువ్వు దైత్యమును అడుగుతున్నావు ప్రభువా. అయ్యా యవన కాలపు బలమును అనుగ్రహించు నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా స్థుతుల వారి స్కీమును కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు స్తోత్రాలు. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు స్తోత్రాలు ప్రభువా. ఆరాధనలో మీరు తోడుకొండండి నాయన. అయ్యా ఆరాధించడానికి నీ ఆత్మ అభిషేకమునైన ప్రతి ఒక్కరిని కమ్ముకున్నట్లుగా నీవు సహాయమును దయచేయి ప్రభువా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా వైద్యకారులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా ఆదరణకర్త సంకుటుంబంలోనైనా అయ్యా బిడ్డలు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభువా వారి గర్భాలను మీరు ముట్టండి నాయన మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అయ్యా వారి కౌగిట్లోనైనా మంచి బిడ్డలకు నువ్వు సహాయమును దయచేయండి. నీవు ఇచ్చిన బిడ్డలు రాజ్యవ్యాప్తకు వాడబడినట్లుగా నీవు సహాయమును దయచేయ్యా. రైతులయ్యా, భూ పంటలయ్యా, ఆహార పంటలయ్యా, పశువుల పంటలయ్యా, గొర్రెల మందులయ్యా, అధికారులయ్యా, అనధికారులయ్యా, లాయర్లయ్యా, డాక్టర్లయ్యా, పోలీసు వారి రాజకీయ నాయకులయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా మా ఆదరణకర్త సంఘ యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బలమైన సాధనాలను వాడుకోమని అడుగుతున్నాను నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యే ఉదయకాల సమయంలో నేను ఈ దినుడు ప్రార్థన పరం చేసుకుని ప్రతిఫలాన్ని దయచేయమని మరి యొక్క దినం అందరం చేయని స్తుతించే వరకు నీ కాపుదల రక్షణ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన మనవి విన్నపములు నిశ్చయముగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.